బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ కి బాలినేని శ్రీనివాసరెడ్డి షాక్ ఇచ్చారు. ఒంగోలులో వైఎస్ఆర్సీపీని ఖాళీ చేశారు బాలినేని. 43 మంది ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేటర్లను కేవలం 4కే పరిమితం చేశారు. ఒక్కరోజే నిన్న 20 మంది వైసీపీ కార్పొరేటర్లను జనసేనలోకి కలిపేశారని జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 20 మంది కార్పొరేటర్లు. బాలినేని నెక్స్ట్ ఫోకస్ వైసీపీకి చెందినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ అన్నట్టుగా తెలుస్తోంది. తనను అవమానించినందుకు జగన్ పై రివెంజ్ తీసుకుంటున్నారు బాలినేని. జిల్లాలో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలని స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అయితే బాలినేనికి అన్ని రకాలుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులున్నాయి, సపోర్ట్ కూడా ఉంది. బాలినేని కార్పొరేటర్లు ఇప్పటికే 20 మందిని తమ వైపు తిప్పుకోవడం, వైసీపీని కేవలం 4 స్థానాలకే పరిమితం చేయడం, మరోవైపుగా జెడ్పీటీసీ ఎంపీపీలపై నెక్స్ట్ స్కెచ్ అన్నట్టుగా కనబడుతోంది. పవన్ కళ్యాణ్ పూర్తి సపోర్ట్ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఒంగోలు నుంచి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి బాలినేని యాక్షన్ ప్లాన్ తో వెళ్తున్నారు? చాలా క్లియర్ గా జగన్ పైన రివెంజ్ గా ముందుకు వెళ్తున్నారు అర్థమవుతోంది. సో జగన్ పైన ఈ స్థాయిలో రివెంజ్ కి బాలినేని దిగుతున్నారంటే వైసీపీని ఇంకా ఏ రకంగా చెడుగుడు ఆడుకునే అవకాశం ఉంది? ప్రెసెంట్ ఇంకా ఎవరెవరు చేరబోతున్నారు? రోహిత్, మొత్తానికి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో స్టార్ట్ అయినటువంటి ఈ రాజకీయ ప్రకంపనలు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అంటుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు మంత్రి హోదా అనుభవించినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల అనంతరం వైసీపీని వేయటం, వీడే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, అదేవిధంగా పార్టీలో ఉన్న కొంతమంది మీద కూడా అతను విమర్శలు చేస్తూ వెళ్ళిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇతను జనసేనకి వెళ్లేదానికోసం ఒక మార్గం అయితే రెడీ చేసుకున్నారని చెప్పేసి అప్పట్లో తెలిసింది. కాకపోతే ఇటువంటి మాస్టర్ ప్లాన్ ఒకటి ఉందని చెప్పేసి రాను రాను తెలిసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే నిన్నటికి నిన్న 20 మంది కార్పొరేటర్లు, ఒంగోలులో ఉన్నటువంటి 50 డివిజన్ 50 కార్పొరేటర్లో 41 ఉన్నటువంటి మెజార్టీ వైసీపీకి అయితే, దాంట్లో ప్రభుత్వం మారిన తర్వాత సుమారు 19 మంది టీడీపీకి వెళ్ళారు. జనసేనకు ఆల్రెడీ ఒకరున్నారు. ఈ టైంలో 20 మంది వెళ్ళి మొత్తం 21 మంది ఆ కార్పొరేటర్ బలం చేకూరింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మార్చి 10వ తారీఖు 2020 తోటి మేయర్ గడువు, అంటే 4 సంవత్సరాల గడువు పూర్తవుతుంది. 4 సంవత్సరాల గడువు తర్వాతే ఏ పరిస్థితులైనా ఓటింగ్ ప్రాతిపదికన కూడా మేయర్ని ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది. ఆ మేయర్ స్థానం ఖచ్చితంగా జనసేనకి తీసుకోవాలి. ఖచ్చితంగా తన సత్తా ఏదో ఒకసారి జిల్లాలో చూపించుకోవాలి. అదేవిధంగా అధిష్టానం దగ్గర తన సత్తా చూపించుకొని ఒక మంచి జనసేనలో ఒక మంచి క్యాడర్, అంటే ఒక ఎమ్మెల్సీనా మంత్రినా అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. అందులో భాగంగానే ఈ కార్పొరేటర్లు మరి కొంతమంది వైసీపీ నాయకులను జనసేనలోకి తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి చాలా మంది వైసీపీ నాయకులతో కూడా చర్చలు జరిపినట్టు కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రానున్న రోజుల్లో ఈ మేయర్ పదవి జనసేన అభ్యర్థి అధిరోహించిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఆపరేషన్ జెడ్పీటీసీ చైర్మన్. ఎందుకంటే జెడ్పీటీసీ చైర్మన్ కూడా ఇంకా 2 సంవత్సరాల పైబడు సమయం ఉంది. ఈ సమయంలో కూడా 4 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా జెడ్పీ చైర్మన్ ను మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మంది జెడ్పీటీసీ చైర్లు, ఎంపీపీలు వీళ్ళందరినీ కూడా జనసేనలో తీసుకొని ఒకసారి, అంటే జనసేన అధిష్టానానికి ప్రకాశం జిల్లా నుంచి ఒక జెడ్పీ చైర్మన్ ని ఒంగోలు, అంటే జిల్లా కేంద్రమైన ఒంగోలు మేయర్ పోస్ట్ ని బహుమతిగా ఇచ్చే ఆలోచనతో అయితే ఉన్నారు. ఇది పూర్తిగా స్వకార్యము, రాజకీయం 2 విధంగా జరిగే విధంగా అయితే జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పటికే జనసేనకి ఈ 2 బహుమతికి జనసేన పార్టీ నుంచి అధిష్టానం పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా ఒక ఎమ్మెల్సీ పదవి పొందుకోవాలి. ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి కూడా పొందుకొని జిల్లాలో తన పట్టు, ఎందుకంటే 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా ఉన్నటువంటి తాను పట్టుకోల్పోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరొకసారి తన పట్టు సాధించడం కోసం కూడా అయితే చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఎందుకంటే ఒంగోలు స్థానిక శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ ని ఢీకొడాలంటే ఖచ్చితంగా ఇతనికైతే ఒక మంచి క్యాడర్ రావాలనే ఉద్దేశంతో పార్టీలో చేరిన తర్వాత, జనసేనలో పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా ఒక్కసారి కూడా ఏదో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చి వీళ్ళ నేపథ్యం తప్పితే ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా హైదరాబాద్ కేంద్రంగా కూడా ఈ రాజకీయ మంత్రాలు, అదేవిధంగా క్యాంప్ రాజకీయాలు అయితే చేస్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఇటు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఎదుర్కొనేందుకు కోసం, అదేవిధంగా స్వతహాగా ఇతను ఒక మంచి క్యాడర్ లో నిలబడి తనను నమ్ముకున్న వారికి మంచి భవిష్యత్తు చూపించాలనే ఉద్దేశంతో కూడా ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేసింది. ఇది మొత్తాన్ని చూసుకున్నట్టయితే వైసీపీ క్యాడర్ కి పూర్తిగా దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు, అదేవిధంగా 2 సార్లు, అంటే వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒకసారి మంత్రిగా చేశారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో ఒకసారి మంత్రిగా చేశారు. అంత ప్రాధాన్యత ఇచ్చినా కూడా కొన్ని చిన్న కారణాల వల్ల ఆ పార్టీని బయటికి రావడం, వీడే సమయంలో నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది నాయకుల మీద కూడా అతను విమర్శలు చేసిన నేపథ్యంలో కూడా
ఇటు పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీ మీద ఒక రకమైన రివెంజ్ తీసుకున్నట్టు, అదేవిధంగా స్వతహాగా బలం పెంచుకొని జనసేన పార్టీలో ఒక బలమైన నాయకుడిగా ఎదిగి రానున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సిద్ధపడే విధంగా తన సత్తా ప్రకాశం జిల్లాలో ఇంకేం తగ్గలేదని చెప్పే విధంగా కూడా అయితే గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు ఇక్కడైతే కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, సో మొత్తం మీద ఒంగోలులో వైసీపీని పూర్తిగా లేకుండా చేయడమే రివెంజ్ గా పెట్టుకున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి. ఆయన ఇప్పుడు జనసేనలో చేరిపోయారు. జనసేనలో వరుసగా చేరికలతో ఆయన ముందుకు వెళ్తున్నారు. జనసేనలో ఇప్పటికే ఒంగోలు కార్పొరేటర్లకు సంబంధించి సుమారుగా 20 మందిని కార్పొరేటర్లను చేర్పించారు. ఆ తదుపరి నెక్స్ట్ జడ్పీడీ సర్పంచ్లపై టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఈ రకంగా వైసీపీలో గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతలా జగన్మోహన్ రెడ్డి పైన పైగా పని చేసుకొని ఏకంగా వైసీపీని లేకుండా చేయాలని ఒక స్కెచ్తో ముందుకు వెళ్తున్నారు. చూద్దాం మరి ఎంత మేరైనా సక్సెస్ అవుతారనేది.